దేవుణ్ణి అనుసరించే విధానం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. చాలాసార్లు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేయం. ఎవరినో సంతోషపెట్టాలని, ఎవరినో సంతృప్తిపరచాలని, లేదా ఎవరో మెచ్చుకోవాలని, ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఆరాధన, ప్రార్థన, భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి అనుసరించు. దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వాక్యాలు వినడం ద్వారా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు, మంచిదే. కానీ ఎంతమంది దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు? ఇది ప్రశ్న. ప్రతిరోజు జీవన ప్రయాణంలో, ఈ జీవిత యాత్రలో ప్రభువును అనుసరిస్తూ నడుస్తున్నారు. క్రీస్తును పోలి నడవడం, ఆయనలా నడవడం, ఆయనను పోలి మనం జీవించడం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన అనుసరించడం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవం. నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తున్నావా? ఆయన హృదయపూర్వకంగా ఆరాధన